Hello guys, welcome to the session on comparison between Gemini AI versus Claude AI versus ChatGPT. సో ఇది చాలా మంది అడుగుతున్న క్వశ్చన్ మనల్ని. జెమిని ఏఐ బెటరా, క్లాడ్ ఏఐ బెటరా, చాట్ జీపీటీ బెటరా, అసలు ఈ మూడిటికన్నా ఇంకేదన్నా బెస్ట్ ఉందా? సో ఇలాంటి క్వశ్చన్స్ చాలా మంది అడుగుతున్నారు. ఇది డైరెక్ట్ కంపారిజన్ కాదండి. మనం అసలు వాటి అప్లికేషన్స్ ఏంటి, దాన్ని ఎక్కడ యూజ్ చేస్తాం, దాని యొక్క యూజెస్ ఏంటి, అండ్ దాన్ని ఫ్యూచర్లో ఎలా వాడుకోవచ్చు, ఇలాంటి చాలా థింగ్స్ని మనం ఇంక్లూడ్ చేసుకోవాలి. సో ఈరోజు దాని గురించి డిస్కస్ చేసుకుందాం. సో లెట్స్ సి. ఫస్ట్, అసలు ఎవరెవరు ఉన్నారు అంటే కంటెంటర్స్ ఎవరెవరు అని అంటే, ఫస్ట్ జెమినీ ఏఐ, క్లాడ్ ఏఐ అండ్ చాట్ జీపీటీ. సో జెమినీ ఏఐ అనేది ఇట్ ఈస్ డెవలప్డ్ బై గూగుల్, మనందరికీ తెలిసిందే. దీనికి అడ్వాంటేజెస్ ఏంటి అని అంటే, గూగుల్ యొక్క డేటాబేస్ యాక్సెస్ ఉంటుంది అండ్ యూట్యూబ్ యాక్సెస్ ఉంటుంది. మనం ఏ అయితే గూగుల్, జెమినీ, జీమెయిల్, ఏవైతే గూగుల్ మొత్తం ప్యాకేజ్ ఏవైతే ఉంటాయో వాటన్నిటికీ ఫ్రీ యాక్సెస్ ఉంటుంది. లైక్ ఏ డేటా అన్నది యాక్సెస్ చేసుకోగలదు, బికాస్ ఇట్ ఈస్ బిల్డ్ బై గూగుల్. గూగుల్ వాళ్ళు ప్రతి ఒక్క అప్లికేషన్ ఇది యాక్సెస్ చేసుకోగలరు. సెకండ్ వన్ వచ్చేసి క్లాడ్. ఇది చాలా తక్కువ వినే పేరైనా కానీ ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ చేసే పేరు. మీరు ఎంసీపీ అనే పేరు ఎక్కడన్నా వింటే అది కూడా వీళ్ళే డిజైన్ చేసింది. ఓకే, సో క్లాడ్ అనేది ఏంటంటే ఇట్స్ ఏ లైక్ సైలెంట్ కిల్లర్ అనమాట. పేరు పైకి పెద్దగా వినపడదు కానీ మోస్ట్ ఆఫ్ ది మార్కెట్ని ఇది అట్రాక్ట్ చేస్తుంది. బికాస్ దీని మోడల్స్ అనేవి చాలా బెటర్గా పర్ఫామ్ చేయడం చాలా మంది గమనించారు. అండ్ ఇది ప్రతి టాస్క్ చేయలేకపోయినా చేసే కొన్ని టాస్క్లు మాత్రం చాలా ఎఫిషియెంట్గా చేయగలుగుతుంది. సో అందుకే క్లాడే అనేది కూడా బాగా పాపులర్ అవుతుంది. అండ్ ఫైనల్లీ చాట్ జీపీటీ. ఇది మనందరికీ తెలిసిందే. చాట్ జీపీటీ వాడు మొత్తం బిగినింగ్ నుంచి, అంటే ఓపెన్ ఏఐ దీని పేరెంట్ కంపెనీ. ఓపెన్ ఏఐ బిగినింగ్ నుంచి ఉంది. ఫస్ట్ ఈ జీపీటీ మోడల్స్ అనేవి దీని నుంచే స్టార్ట్ అవుతూ వచ్చాయి. సో ఎల్ఎల్ఎంస్ అనేవి ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసింది వీడియో. సో అందుకనే వీళ్ళకి కూడా బాగా డిమాండ్ ఎక్కువగా ఉంది. బట్ దేన్ని ఎక్కడ ఎప్పుడు ఎలా వాడాలి, ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ థింగ్స్. వాటిని బట్టి ఏది బెస్ట్ ఏది వర్స్ట్ ఇలాంటివన్నీ వచ్చేస్తుంది. సో ముందే చెప్తున్నా, దెర్ ఇస్ నో క్లియర్ విన్నర్ ఇన్ దిస్ పర్టికులర్ థింగ్. బట్ ఎవరు ఎక్కడ ఎలా యూజ్ అవుతారో మాత్రం చూద్దాం. ఓకే, సో లెట్స్ సి. ఫస్ట్ జెమిని. సో జెమిని, ఇట్ ఈస్ గుడ్ ఫర్ క్రియేటింగ్ టెక్స్ట్, అంటే మనకి న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ ద్వారా టెక్స్ట్ క్రియేట్ చేయడం బాగా యూస్ చేస్తుంది. ఇమేజెస్ కోసం బాగా యూస్ చేస్తాం, ఆడియో కోసం బాగా యూస్ చేస్తాం, వీడియో కోసం బాగా యూస్ చేస్తాం. కానీ రీసెంట్ టైంలో జెమినీకి బాగా యూస్ఫుల్ ఏంటి అని అంటే, మీకు ఏదన్నా ఇమేజెస్ కానీ వీడియోస్ కానీ లేదంటే ఏదైనా కాంప్లెక్స్ టాస్క్ కానీ ఇలాంటివి చేయాలి అని అనుకుంటే జెమినీ బాగా యూజ్ అవుతుంది. ఓకే, అంటే ఇది రీజనింగ్ అనేది చాలా బాగా యూజ్ చేస్తుంది. బికాస్ గూగుల్ వాడి దగ్గర చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది కాబట్టి ఈ మ్యాథమెటికల్ రీజనింగ్, ప్రాబబిలిటీ, స్టాటిస్టిక్స్ ఇలాంటి డేటా అంతా బాగా ట్రైన్ చేశారు దాంతో. సో అందుకే జెమినీ అనేది ఈ కాంప్లెక్స్ టాస్క్ని సాల్వ్ చేయడంలో చాలా ఈజీగా ఉంటుంది. అండ్ డైలీ లైఫ్లో మనకి గూగుల్లో ఎక్కువగా వాడుతూ ఉంటాం కాబట్టి దీని డేటా అనేది డే బై డే ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది కాబట్టి డే బై డే ఇది ఎఫిషియెంట్గా అవుట్పుట్ ఇవ్వడం మొదలు పెడుతూ ఉంటుంది. సో ఈవెన్ దో ఇట్ ఈస్ మల్టీ మోడల్, ఐ డోంట్ థింక్ జనరల్ టెక్స్టింగ్ పర్పస్ ఇది అంతగా యూస్ఫుల్ అని అనిపించదు మనకి. బట్ ఇమేజ్ జనరేషన్, వీడియో జనరేషన్ రూపంలో మాత్రం చాలా బాగా యూజ్ అవుతుంది ఇది. ఇమేజ్, వీడియోస్, రీసెంట్గా నానో బనానా ఇలాంటివన్నీ వచ్చిన తర్వాత అందులో చాలా బాగా ఎఫిషియెంట్గా ఇస్తుంది. లైక్ మనకి వీడియోస్ అనగానే తెలిసింది అందరికీ. సో ఆ వీడియో గ్లిచీగా, ఒక చెయ్యి నుంచి ఇంకో చెయ్యి రావడం, 3-4 ఐటమ్స్ రావడం, గాల్లోంచి అన్ని పుట్టడం ఇలాంటివన్నీ వస్తుంటాయి కదా. బట్ ఇప్పుడు వస్తున్న మోడల్స్లో చాలా వరకు అది తగ్గిందండి. సో చూద్దాం ఫ్యూచర్లో ఎలా ఉంటుందో. బట్ జెమినీ ఏ మాత్రం దీనికి చాలా ఫేమస్. సో ఏదైతే ఇమేజెస్ అండ్ వీడియో జనరేషన్ రౌండ్ ఉంటుందో దాంట్లో జెమినీ పర్ఫెక్ట్గా ఫుల్ మార్క్స్ వేసుకుంటుంది. సో నెక్స్ట్ వీ హ్యావ్ క్లాడ్ ఏఐ. క్లాడ్ ఏఐ అనేది మోస్ట్ ఆఫ్ ది పీపుల్కి బాగా యూజ్ అవ్వకపోవచ్చు కానీ యూజ్ అయ్యే పీపుల్కి మాత్రం మోస్ట్లీ యూజ్ అవుతుంది. ఓకే, వెరీ సింపుల్. క్లాడ్ అనేది ఎక్కువగా కోడింగ్ రిలేటెడ్ ఫీల్డ్స్లో బాగా యూజ్ అవుతుంది. సో కోడింగ్ రిలేటెడ్ ఫీల్డ్స్ అంటే లైక్ మనం ఎవరైనా డెవలపర్స్ అయినా కానీ, ఏదైనా టెస్టర్స్ అయినా కానీ, లేదంటే ఏదైనా ప్రోడక్ట్ని బిల్డ్ చేద్దామని అనుకున్నా, లేదంటే మనకు ఆల్రెడీ ఉన్న ఎగ్జిస్టింగ్గా ఉన్నదాన్ని ఏమన్నా ఇంప్రూవ్ చేయాలనుకుంటున్నా, ఇలాంటి వాటిల్లో చాలా బాగా యూజ్ అవుతుంది. ఈవెన్ మనకి ఏదైతే ప్రొడక్ట్స్ పైథాన్ మీద, జావా స్క్రిప్ట్ మీద అండ్ బేసిక్ ఐఓటీస్కి, వీటన్నిటికీ కూడా మోస్ట్లీ ఇప్పుడు క్లాడే వాడుతున్నారు.
ఓకే. ఎందుకనంటే ఇది ఇచ్చే కోడ్, రీజనింగ్ అండ్ గిట్ హబ్తో దీన్ని కనెక్ట్ చేసుకోవచ్చు. డిఫరెంట్ డిఫరెంట్ కనెక్టర్స్తో కనెక్ట్ చేసుకుని పీడిఎఫ్ వీటన్నిటిని మనం దాని లోపల ఎడిట్ చేసుకునే ఛాన్సెస్ ఇలా చాలా ఉన్నాయి. సో అందుకనే మనకి ఇది మోస్ట్లీ ఎక్కువగా కోడింగ్ పర్పస్ అండ్ డీప్ థింకింగ్ అనాలిసిస్ ఉండే కైండ్ ఆఫ్ థింగ్స్ మీద బాగా యూజ్ అవుతుంది. సో కోడింగ్ ప్రోగ్రామింగ్ వాటిలో వస్తే క్లాడ్ ఈస్ ది విన్నర్. అండ్ ఫైనల్లీ చాట్ జీపీటీ. చాట్ జీపీటీ అనేది ఇట్స్ లైక్ ఎ సూపర్ మార్కెట్ అండి. ఒక దాన్ని మీద ఫోకస్ చేస్తుంది అని చెప్పలేం. అండ్ అట్లాగే ఏమి దాని దగ్గర ఉండదని చెప్పలేం. అప్ టు సమ్ లెవెల్ వరకు ప్రతి దాని మీదే ఆన్సర్ ఇవ్వగలదు. కానీ ఇన్ డెప్త్ అనాలిసిస్లోకి వెళ్తే మాత్రం ప్రాబ్లం వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకే బేసిక్ ఏదన్నా కోల్డ్ లేకపోతే ఫీవర్ వచ్చింది అనుకోండి, దాని గురించి అడిగారు అనుకోండి, బేసిక్గా ఆన్సర్ అంతా చెప్తుంది. కానీ ఏ క్యాన్సరో లేకపోతే ఇది ట్రీట్ చేసే అంత లెవెల్ ఆఫ్ నాలెడ్జ్ దీనికి ఉండదు. అంటే వెరీ సింపుల్ లెవెల్లో చూసుకుంటే ఇది ప్రతి ఒక్క టాస్క్ని జనరల్గా చేసి పెడుతుంది. మీరు ఒక సూపర్ మార్కెట్లోకి వెళ్ళారనుకోండి, సూపర్ మార్కెట్లో ప్రతి వస్తువు ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఒక బాడీ స్ప్రే కొనాలనుకుంటున్నా, వెళ్తే ఒక రెండు మూడు ఫ్రాగ్ బాటిల్స్ ఉంటాయి, సారీ ఫాగ్ ఉంటాయి. ఓకే. సో కానీ నేను ఒక స్పెసిఫిక్ ఒక సెంట్ కంపెనీ లేదంటే ఒక దుబాయ్ కంపెనీది ఒకటి పర్ఫ్యూమ్ ఆర్ అత్తర్ ఇలాంటివి కావాలనుకున్నాను అనుకోండి, దొరకదంట. ఓకే. ఏంటి అంటే ఇక్కడ ప్రతి ఒక్క ఐటెము ఉంటుంది అనే పేరుకి రెండు మూడు పెడతారు కానీ అందులో ప్రతి వెరైటీ దాంట్లో అవైలబుల్గా ఉండదు. రైట్. చాట్ జీపీటీ కూడా అంతే. ప్రతి ఐటెము దాంట్లో దొరుకుతుంది, ప్రతి దానికి ఆన్సర్ వస్తుంది, కానీ నథింగ్ లైక్ డీప్గా వెళ్తే దానికి అంత ఇన్ఫర్మేషన్. ఓకే. సో దట్ ఈస్ చాట్ జీపీటీ. సో దిస్ ఈజ్ హౌ యూ కెన్ కంపేర్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ బై ద వే, వీటితో పాటు ఏఐని మీరు నేర్చుకుని ఇప్పుడు వస్తున్న ఏఐ సునామీ ఏదైతే ఉందో దాంట్లో కొట్టుకుపోకుండా అండ్ దాని మీదే సవారీ చేయాలని అనుకుంటే మీరు ఖచ్చితంగా ఏఐ నేర్చుకోవాలి. దాంట్లో వన్ ఆఫ్ ది బెస్ట్ ఆప్షన్ మన పైథాన్ లైఫ్లో చేసుకోవడం. సో దీంట్లో మనకి ఫుల్ స్టాక్ డేటా సైన్స్ విత్ జనరేటివ్ ఏఐ అనే సెషన్స్ అని స్టార్ట్ చేస్తున్నామండి. ఇది ఫుల్ స్టాక్ డేటా సైన్స్ అండ్ అలాంగ్ విత్ జనరేటివ్ ఏఐ ఎందుకంటున్నామంటే ఫ్రమ్ ద బిగినింగ్ పైథాన్ నుంచి లైబ్రరీస్, మిషన్ లెర్నింగ్, ఇంట్రడక్షన్ టు డీప్ లెర్నింగ్ అండ్ జనరేటివ్ ఏఐ లైక్ అంటే ఓలామా, హగ్గింగ్ ఫేస్, ఎలాగైతే మనము టూల్స్ ఎలా క్రియేట్ చేయాలి, చాట్ జీపీటీ లాంటి టూల్ని మీరే ఎలాగ క్రియేట్ చేసుకోవాలి ఓన్గా, ఇలాంటి థింగ్స్ అన్ని మనం ఇందులోనే టీచ్ చేయడం జరుగుతుందండి. అందుకనే దీన్ని ఫుల్ స్టాక్ డేటా సైన్స్ విత్ జనరేటివ్ ఏఐ అన్నాం. సో ఇందులో కోర్స్ డీటెయిల్స్కి వచ్చేసరికల్లా ఇది 3 months ఉంటుందండి. అండ్ 1 month ఇంటర్న్షిప్ ఉంటుంది. ఎంటైర్ ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ తెలుగు అండ్ ఇట్ ఈజ్ ఆన్లైన్ మోడ్ ఆఫ్ టీచింగ్ అండి. అండ్ దీన్ని 20 May 2026 స్టార్ట్ చేస్తున్నాం. మీరు చాలా టైం ఉందనుకోవచ్చు, బట్ మేము ఓన్లీ కొంతమందిని మాత్రమే తీసుకుంటున్నాం. ఎందుకంటే వీ బిలీవ్ ఇన్ క్వాలిటీ రాదర్ దెన్ క్వాంటిటీ అనమాట. అండ్ ఇఫ్ యూ సీ ది యాక్సెస్, యూ హ్యావ్ లైఫ్ టైమ్ యాక్సెస్ టు దిస్ కంటెంట్. ఎప్పుడన్నా దీన్ని చూసుకోవచ్చు. అండ్ ప్రాక్టికల్ ఓరియంటెడ్ అప్రోచ్ ఉంటుంది. అంటే రియల్ టైమ్గా మీరు ఆ, మనకి రెండు కంపెనీస్ ఉన్నాయి, అందులో ఏదైతే ప్రాజెక్ట్ చేస్తున్నామో దాని రిలేటెడ్గానే మీకు ఎగ్జాంపుల్స్ అనేవి ఇస్తూ ఉంటాం. అండ్ 100% ప్లేస్మెంట్ అసిస్టెన్స్ ఉంటుంది. ఒకవేళ మీరు బాగా పర్ఫామ్ చేస్తే మా కంపెనీలోనే తీసుకునే ఛాన్స్ కూడా ఉంటుంది. అండ్ వీ హ్యావ్ మాక్ ఇంటర్వ్యూస్. మీరు బయట ఇంటర్వ్యూస్ తీసుకోవాలంటే దానికి కూడా ప్రిపేర్ చేస్తాం. అండ్ రెజ్యూమ్ బిల్డింగ్, ఏటీఎస్ ఫ్రెండ్లీగా రెజ్యూమ్ ఎలా బిల్డ్ చేసుకోవాలి, ఇవన్నీ ఉంటాయి. అండ్ ఫైనల్లీ ఇంత చూసిన తర్వాత కాస్ట్ ఏ ల్యాక్స్లోనూ ఉండొచ్చు అని మీరు అనుకోవచ్చు, బట్ ఇట్స్ 8,999 ఓన్లీ. ఓకే. ఇన్ని కలిపి ఒకే చోట ఉండి 8,999కి ఇవ్వడం అనేది మీరు బయట ఎక్కడా చూడరు. మరి ఇంకెందుకు ఆలస్యం, వచ్చేసేయండి, జాయిన్ అవ్వండి, క్లాస్లో చూద్దాం. బై బాయ్.